నమస్కారం. నా పేరు జీ రుద్రాక్ష్, 7వ తరగతి చదువుతున్నాను. స్వామి వివేకానంద ఏకపాత్రాభినయం. నమస్కారం. నేనే స్వామి వివేకానంద. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించాను. నాకు చదువుపై, ఆధ్యాత్మికతపై ఎంతో ఆసక్తి ఉంది. నా గురువు రామకృష్ణ పరమహంస. ఈయన బోధనలతో ప్రేరణ పొందిన భారతీయ సంస్కృతిని చాటి చెప్పాలనేదే నా లక్ష్యం. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన భారతీయ మహామత సభలో అమెరికా సోదరి సోదరులారా అంటూ ఉన్న ప్రసంగాన్ని ప్రారంభించాను. నా ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. యువతకు నేనెప్పుడు ఒకే మాట చెప్పాను: లేచి నిలబడండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. మనపై మనకు విశ్వాసం ఉంటే ఏ విజయాన్నైనా సాధించవచ్చు. జై హింద్. నా పేరు సరోజన. నేను 7వ తరగతి చదువుతున్నాను. సరోజిని నాయుడు ఏకపాత్రాభినయం. అందరికీ నమస్కారం. నా పేరు సరోజిని నాయుడు. నన్ను చాలా మంది భారత కోకిల అని ప్రేమగా పిలుస్తారు. కవిత్వం నా హృదయానికి దగ్గరైతే భారతదేశ స్వాతంత్రం నా జీవిత లక్ష్యంగా మారింది. నేను 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించాను. చిన్నతనం నుంచే చదువుపై, కవిత్వంపై ఎంతో ఆసక్తి ఉండేది. నా కవితలలో భారతదేశ ప్రకృతి, ప్రజల జీవిత, దేశభక్తి ప్రతిబింబించేవి. కానీ మహాత్మా గాంధీ పిలుపుతో నేను స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచాను. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళాను. భారతదేశ స్వాతంత్రంలో మహిళలు కూడా ముందుండాలని నేను పిలుపునిచ్చాను. మహిళలకు విద్య, సమాన హక్కులు, స్వేచ్ఛ ఉండాలని బలంగా కోరుకున్నాను. దేశం కోసం చేసే సేవ నిజమైన గొప్పతనం. మన మాట, మన కలం, మన ప్రతిభ దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయి. జై హింద్, వందే మాతరం. ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ అబ్రామ్. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్, కొమురం భీమ్ ఏకపాత్రాభినయం. నా పేరు కొమురం భీమ్. నేను ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచే మా ప్రజలు చాలా కష్టాలు పడటం చూశాను. మా అడవులు, మా భూములు, మా నీటిని పాలకులు లాక్కోవడానికి ప్రయత్నించారు. అది చూసి నాకు చాలా బాధేసింది. అప్పుడు నేను మా ప్రజలకు ధైర్యంగా చెప్పాను: జల్, జంగల్, జమీన్ అంటే నీరు, అడవి, భూమి, మా హక్కులు అని అర్థం. మా హక్కుల కోసం నేను ధైర్యంగా పోరాడాను. భయపడకుండా అన్యాయాన్ని ఎదిరించాను. నా ప్రాణం పోయినా నా పోరాటాన్ని ఆపలేదు. ఈరోజు కూడా నా పేరు వినగానే ధైర్యం, ఆత్మగౌరవం గుర్తుకు వస్తాయి. నా సందేశం ఒకటి: అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకండి, ప్రకృతిని కాపాడండి, అందరితో కలిసి మంచిగా జీవించండి. నేనే కొమురం భీమ్. నా జీవితం ముగిసిన నా ధైర్యం ఎప్పటికీ మీ అందరికీ ఆదర్శంగా ఉంటుంది. జోహార్, జై హింద్, జై కొమురం భీమ్. ఏకపాత్రాభినయం. అందరికీ నమస్కారం. నా పేరు కల్పన చాలుల. నేను హర్యానాలోని కర్నాల్లో జన్మించాను. చిన్నప్పటి నుంచే ఆకాశంలో ఎగిరే విమానాలను చూస్తూ అంతరిక్షంలోకి వెళ్ళాలని కలలు కనేదాన్ని. ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడి చదివాను. నా శాలముగా ఎంపికై 1997 మరియు 2003 సంవత్సరాలలో 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళాను. దురదృష్టవశాత్తు భూమికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నా సహచరులతో కలిసి నేను కూడా మరణించాను. అయినప్పటికీ నా జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రియమైన విద్యార్థులారా, మనం కూడా పెద్ద కలలు కనాలి. ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. కలలు కనండి, వాటిని నిజం చేసుకునే వరకు కష్టపడండి. భారతమాత స్వతంత్రం కోసం పోరాడిన ఒక విప్లవ వీరుడిని. చిన్నప్పటి నుంచే నాకు దేశం అంటే ఎంతో ప్రేమ. బ్రిటిష్ వారి అన్యాయాన్ని చూసి నేను కూడా స్వతంత్ర పోరాటంలో చేరాను. ఒకరోజు బ్రిటిష్ పోలీసులను
అప్పుడు నేను ధైర్యంగా చెప్పాను, నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్రం, నా ఇల్లు జైలు. ఆ మాటలు విని వారు నన్ను ఎంతో శిక్షించారు, అయినా భయపడలేదు. నా జీవితంలో ఒకే లక్ష్యం, భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం. చివరి వరకు బ్రిటిష్ వారికి లొంగిపోకుండా ధైర్యంగా పోరాడి నా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాను.